ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः। 71 శ్లోకం. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాం చరతి నిఃస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. కోరికలను వదిలిపెట్టు. మమత అహంకారము ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి వదిలిపెట్టి తిరిగేవాడు నిరంతర శాంతిని పొందుతాడు. శాంతిని సుఖాన్ని పొందాలంటే కింద చెప్పబడిన 4 సూత్రములను పాటించండి. 1. సమస్త కోరికలను వాటి మీద ఆసక్తిని వదిలిపెట్టాలి. 2. శబ్ద స్పర్శ రస రూప గంధాలను మనసులోకి రానియకూడదు. 3. నేను నాది అనే అహంకారం వదిలిపెట్టాలి. 4. నా వాళ్ళు, నా ధనం, నా ఆస్తి అనే మమకారములు వదిలిపెట్టాలి. అంటే దీని అర్థం ఏ కోరిక లేకుండా మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. ఏ ఒక్క కోరిక ఉన్నా అది మనస్సును అల్లకల్లోలం చేస్తుంది. నేను ఆత్మస్వరూపుడను, నేను ఈ శరీరం కాదు అనే భావనతో ఉండాలి. ఈ శరీరమే తనది కానప్పుడు శరీర సంబంధమైన కోరికలను ఎందుకు బానిస కావాలి అనే భావన కలిగి ఉండాలి. అటువంటి వాడిని ఏ సమస్య బాధించదు, నిశ్చలంగా ఉంటాడు. స్థితప్రజ్ఞుడు ఎన్ని భోగముల మధ్య ఉన్నప్పటికీ ఆ భోగములు ప్రాపంచిక విషయములు, విషయ భోగములు ఆయన మీద ఎటువంటి ప్రభావమును చూపలేవు. పైగా ఆ విషయములన్నీ నదులు సముద్రములో కలిసినట్టు ఆయనలో లీనం అవుతాయి, తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఆయన మాత్రము నిశ్చలంగా ఉంటాడు, పరమ శాంతిని పొందుతాడు. కానీ భోగముల మీద, ప్రాపంచిక విషయముల మీద విపరీతమైన ఆసక్తి కలవారు అటువంటి శాంతిని పొందలేరు. నిరంతరము అశాంతిలో సతమతమవుతూ ఉంటారు, దుఃఖంలో మునిగి తేలుతుంటారు అని తెలుసుకున్నాము. ఈ శ్లోకంలో కూడా అదే విషయాన్ని మరలా చెబుతున్నారు. శాంతి పోవాలంటే కావలసిన అర్హతలను మరలా చెబుతున్నాడు. కోరికలను వదిలిపెట్టడం, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకుండా ఉండటం, మమత అహంకారములు వదిలిపెట్టడం. అహంకారం అంటే ఈ దేహమే నేను అనే భావన. ఈ దేహముతో నేను సుఖాలు అనుభవిస్తున్నాను, అనుభవించటానికి నాకు సుఖాలు కావాలి అనే భావన కలిగి ఉండటం. ఆ భావనే అహంకారము. దానిని వదిలిపెట్టాలి. ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకపోవటం. ఇటువంటి గుణములు కలిగిన పురుషుడు పరమశాంతిని పొందుతాడు అని మరలా ఘంటాపదంగా చెప్తున్నాడు భగవానుడు. మనం సాధారణంగా మోక్షం అనే పదాన్ని వింటూ ఉంటాము. మోక్షము అంటే వదిలివేయటం. అంతేకాని మరణించిన తరువాత దేవదూతలు వచ్చి విమానంలో మనలను మోక్షానికి తీసుకుపోతారని, మోక్షం అంటే అది ఒక ప్రదేశము అని అనుకోకూడదు. మోక్షం అంటే మనం జీవించి ఉండగానే ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని వదిలిపెట్టి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము సాధించి రాగద్వేషములను వదిలిపెట్టి ప్రశాంతంగా జీవించటం. ఇదే మోక్షము. మోక్షం అంటే ఒకరు ఇచ్చేది కాదు, తనకు తానుగా సంపాదించుకోదగ్గది. ఎవరికైనా నేను మీకు మోక్షం ఇస్తాను అని అంటే అతనికి ఏమీ తెలియదు అని మనం అనుకోవలసి వస్తుంది. కాబట్టి మోక్షం అంటే జీవించి ఉండగానే పరమశాంతిని పొందటం, అంటే జీవన్ముక్తిని పొందటం అని అర్థం. జీవించి ఉండగానే అన్నిటి నుంచి విముక్తిని పొందటం. ఈ విముక్తినే పరమశాంతి అని అంటారు. ఈ శ్లోకంలో యహ్
అని వాడారు. యహ్ అంటే ఎవరైతే అని అర్థం. అంటే స్థిత ప్రజ్ఞత కలవాడికి కుల వర్ణ మత జాతి ఆడ మొగ ధనిక పేద వివక్షత లేదు. పై లక్షణములు ఉన్నవారు ఎవరైనా స్థితప్రజ్ఞుడు కావచ్చు అని చెప్పారు భగవానులు శ్రీకృష్ణుడు. ఈ విధంగా ప్రతి మానవుడు ఎలా పరమశాంతిని పొందుతాడో, ఎలా మోక్షమును పొందుతాడో వివరించారు భగవానుడు. హరే కృష్ణ.